మా గ్రామీణ ప్రజల సంక్షేమం కోసం, గ్రామాల అభివృద్ధి కోసం ఈ రాష్ట్రంలో ఉన్న సర్పంచులందరం కూడా పార్టీలకు అతీతంగా వైఎస్ఆర్ పార్టీ, తెలుగుదేశం, జనసేన, సిపిఐ, సిపిఎం, బీజేపీ అన్ని పార్టీలకు చెందిన వాళ్ళు రాజకీయాలకు అతీతంగా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు గత 3 సంవత్సరాలుగా ఉద్యమాలు చేయటం జరుగుతుంది. కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోవడం లేదు. ఆయన నిమ్మకి నీరెత్తినట్టు ఉంటున్నాడు. ఆయన రాజ్యాంగబద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మా గ్రామీణ ప్రజలకు ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకపోగా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మోడీ గారు పంపించినటువంటి నిధులు, ఆర్థిక సంఘం నిధులైతే సుమారు 8,629 కోట్ల రూపాయలు, అలాగే ఉపాధి హామీ పథకం కింద సుమారు 36,000 కోట్ల రూపాయలు, అలాగే జల్ జీవన్ మిషన్, ఇలా వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాల కింద సుమారు 50,000 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మా పంచాయతీల నుంచి, మా గ్రామాల నుంచి దొంగిలించి వేయటం జరిగింది. ఆయన ఇచ్చే నవరత్నాల్లో 3 రత్నాలు మాయే. మా సర్పంచ్లు, మా గ్రామీణ ప్రజలు మా డబ్బులు దొంగిలించి అత్త సొమ్ము అల్లుడిది దానం చేసినట్టు సొమ్మొకడిది సోకొకడిది లాగా ఆయన పంచిపెట్టి ఆయన బొమ్మ పెట్టుకుని ఆహా నేను గొప్పండి, ఓహో నేను గొప్పండి అండి. ఆ డబ్బులే మా పంచాయతీ అకౌంట్లో మా గ్రామాల్లో ఉంటే మా గ్రామీణ ప్రజలకు మేము ఇచ్చుకుంటాం. ఈ రోజున పంచాయతీ అకౌంట్లో జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు దొంగిలించటం వల్ల మా గ్రామీణ ప్రజలకు కనీసం త్రాగునీరు, రోడ్లు, డ్రైనేజీ, శానిటేషన్, లైటింగ్ ఇటువంటి ఒక్క పని అంటే ఒక్క పని మా సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, ఎంపీపీలు కానీ, జెడ్పీటీసీలు కానీ చేయలేకపోతున్నారు. అందుకనే ఇన్నాళ్ళు పోరాటం చేసి ఇక మేము విసిగిపోయాం, అలసిపోయాం. అందుకనే ఈ రోజున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించితేనే మన సర్పంచులకు మనుగడ, అధికార వైఎస్ఆర్ పార్టీని ఓడించితేనే గ్రామీణ ప్రజలకు న్యాయం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించితేనే గ్రామ పంచాయతీ వ్యవస్థ మనుగడ సాధిస్తుంది. వైఎస్ఆర్సీపీ పార్టీని ఇంటికి పంపించితేనే సర్పంచులకి మనుగడ న్యాయం జరుగుతుంది అనేటటువంటి నినాదంతో మేము పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు కూడా మీ గ్రామాల్లో ప్రతి ఇంటికి వెళ్ళి మన గ్రామీణ ప్రజలకి, మన గ్రామాలకు వచ్చిన నిధులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా దొంగిలించి అన్యాయం చేశాడు అనేది సవివరంగా వివరించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించితేనే మన మనుగడ అని చెప్పి గ్రామీణ ప్రజలకు తెలియజేసి ఆయన్ని రాబోయే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో చిత్తుగా ఓడించడానికి కంకణం కట్టుకుని చిత్తశుద్ధితో కృషి చేయవలసిందిగా ఈ రాష్ట్రంలో ఉన్న సర్పంచులకి, ఎంపీటీసీలకి, ఎంపీపీలకి, జెడ్పీటీసీలకి, కౌన్సిలర్లకి, కార్పొరేటర్లకు కూడా మా సర్పంచుల సంఘం, పంచాయతీరాజ్ ఛాంబర్లు పిలుపునివ్వటం జరుగుతుంది. థ్యాంక్ యూ.